హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. ముందుగా మీ అందరికీ హ్యాపీ మదర్స్ డే అండి. ఈ బ్లాగ్ నేను మదర్స్ డే రోజునే పోస్ట్ చేద్దాం అనుకున్నాను, కానీ కొంచెం బిజీగా ఉండటం వల్ల కుదరలేదు. మేము షిఫ్ట్ అయిన తర్వాత అసలు బయటికి వెళ్ళలేదండి. మళ్ళీ ఒక 1 వీక్ అయిన తర్వాత సరే కిందకి లాండ్రీ వేద్దామని వెళ్ళామన్నమాట. అది మీకు చూపిస్తున్నాను. మా హౌస్ చూపించాను కదా, ఇది లాండ్రీకి వెళ్ళే దారి అనమాట. అలా స్టెప్స్ ఉంటాయి. కిందకి దిగితే లెఫ్ట్ సైడ్ మెయిల్ బాక్సెస్ ఉన్నాయండి. అంటే ఏ బ్లాక్ ఆ బ్లాక్ మెయిల్ బాక్స్ ఇక్కడ ఇచ్చారనమాట. ఇది మాది ఒక బ్లాక్ 38625 అని ఒక బ్లాక్. ఇది బయటకు వెళ్తే పక్కనే లాండ్రీ రూమ్ ఉంది. ఇదంతా కూడా అపార్ట్మెంట్ లోపల అనమాట. ఇక్కడ సైక్లింగ్ అయి చేయొచ్చు. ఇది స్విమ్మింగ్ పూల్. ఈ కరోనా వల్ల ఎవరు పిల్లలు కూడా బయటికి రావట్లేదండి. ఇది లీజింగ్ ఆఫీసు. మేబీ కరోనా వల్ల క్లీనింగ్ వాళ్ళు కూడా వస్తున్నట్లేరు. అంతా కూడా ఆకులు అన్నీ పడిపోయి ఉన్నాయి. స్విమ్మింగ్ పూల్ అయితే క్లోజ్డ్ చేసి ఉంచారు. మేము ఇదివరకు ఉన్న అపార్ట్మెంట్లో అయితే అసలు ఫ్లవర్స్ అనేవి లేవండి. ఇక్కడ బాగానే ఉన్నాయి, కొంచెం ఫ్లవర్స్ కనిపిస్తానికి బాగున్నాయి. ఇదంతా పార్కింగ్ ఏరియా అన్నమాట. చూసారా, ఫ్లవర్స్ బాగున్నాయి, ఎల్లో ఫ్లవర్స్. ఇది మాది సెకామూర్ కామన్స్. ఈ లెఫ్ట్ మోస్ట్ బ్లాక్ మాది. మొత్తం 3 బ్లాక్స్ ఉన్నాయండి. మొత్తం ఆల్టుగెదర్ ఈ 3 బ్లాక్స్ కలిపి 46 ఫ్లాట్స్ ఉన్నాయి. ఇదంతా కూడా పార్కింగ్ ఏరియానే. ఇది మా కార్ అన్నమాట, వైట్ హోండా సిఆర్వి. ఇదంతా కూడా పార్కింగ్ లాట్. ఇదంతా అంతా పార్కింగ్ ఏరియానే. మళ్ళీ మేము బ్యాక్కి వెళ్ళిపోతున్నాము. బాగా విండీగా ఉందండి. ఇక్కడ రోజ్ ప్లాంట్స్ ఉన్నాయి, ఫ్లవర్స్ బాగానే పెట్టారు ఇక్కడ. సో మేము అటించి వచ్చాం కదా, ఇది రౌండ్ అబౌట్ అన్నమాట. ఇటించి కూడా వెళ్ళొచ్చు. మళ్ళీ ఇవన్నీ ఫ్లాట్స్ లెఫ్ట్ సైడ్ అంతా. ఇది లాండ్రీ అన్నమాట. మా బ్లాక్ది లాండ్రీ. 4 డ్రయర్స్ ఉన్నాయండి, 5 డ్రయర్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ 3 వాషర్స్ ఉన్నాయి. మేము ఆల్రెడీ వేసేసాము ఒక లోడు. ఇప్పుడు డ్రై కూడా అయిపోయినాయి, తీసుకువెళ్ళటానికి వచ్చాము. ఇప్పుడు వెళ్ళంగానే వాష్ చేసుకోవాలి హ్యాండ్స్, చెప్పాను మా వాడితో. నెక్స్ట్ నేను లెఫ్ట్ ఓవర్ రైస్తో ఒక ఈవినింగ్ స్నాక్ ఐటమ్ చేస్తున్నానండి. ఇదివరకు నేను లెఫ్ట్ ఓవర్ రైస్తో నేను గారెలు చేశాను కదా, ఇప్పుడు ఇది పునుగుల్లాగా అనమాట. నేను గుంట పొంగడాల్లో వేసాను. కావాలనుకుంటే మీరు డీప్ ఫ్రై చేసుకోవచ్చు. నేను ఆ లెఫ్ట్ ఓవర్ రైస్ 1 కప్పు కదా, అదే సేమ్ కప్ ఓట్స్ నానబెట్టానండి నైట్. ఈ 2 కూడా మిక్సీ పట్టుకున్నాను ఇట్లా ఈ టెక్స్చర్లో. దీంట్లో కొంచెం సాల్ట్ యాడ్ చేశాను. తర్వాత జింజర్ పీసెస్ వేసాను, ఇంకా ఆనియన్స్ వేసాను. మా వాడికి ఏంటంటే పచ్చిమిర్చి లేకుండా ముందు కొన్ని వేసాను అనమాట. వాడికి చిల్లీస్ మళ్ళీ తగిలితే కారం అంటాడు. మేమైతే మళ్ళీ తర్వాత నెక్స్ట్ చిల్లీస్ యాడ్ చేసుకున్నాము. ఇది కావాలనుకున్న వాళ్ళు డీప్ ఫ్రైగా చేసుకోవచ్చు ఆయిల్లో. నాకు ఇష్టం లేదు కాబట్టి నేను పొంగడాల్లోనే వేసాను. ఈవినింగ్ స్నాక్ కింద చాలా బాగుంటుందండి. ఓట్స్ వేయటం వల్ల మనకి హెవీగా కూడా ఉండదు. మీరు కూడా ట్రై చేయండి. ఇలా రైస్ మిగిలితే ఇట్లా వెరైటీ చేసుకోవచ్చు. ఇంట్లో ఉంటారు కాబట్టి ఇప్పుడు పిల్లలు తర్వాత వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తూ ఉంటారు కాబట్టి అందరూ ఏదో ఒక స్నాక్ కావాలని అడుగుతారు కదా, ఏదో ఒకటి ఇట్లాగా చేసేసుకోవచ్చు అనమాట. ఇమీడియట్గా మిగిలితే ముందు రోజు రైస్ మిగిలితే ఓట్స్ నానబెట్టుకుని ఇట్లా చేసేద్దామని ఒక ఐడియా వచ్చింది. ఇది చట్నీతో, ఏ చట్నీతోనో బాగుంటుందండి. ఇన్స్టెంట్గా మనకు మ్యాంగో పికిల్ కానీ అల్లపు చట్నీ కానీ ఉంటాయి కదా, వాటితో అయినా టేస్ట్ బాగుంటాయి.
ఓట్స్ వేయటం వల్ల చాలా సాఫ్ట్గా వస్తాయండి, మెత్తగా బాగుంటాయి టేస్ట్. తర్వాత ఈజీ డైజెషన్, బికాజ్ ఓట్స్లో ఫైబర్ ఉంటుంది కదా, మనకి డైజెషన్ కూడా ఈజీగా అయిపోతుంది. నా లాస్ట్ వీడియోలో మైక్రో గ్రీన్స్ పెట్టాను కదండి, మెంతులు నానబెట్టి ఇట్లాగా మొలకలు వచ్చినాయి, లైట్గా మొక్కలు కూడా వస్తున్నాయి. చాలా హ్యాపీగా అనిపించింది. నేను ఇప్పుడైతే తీయలేదు వీడియో, సాయంత్రం మొక్కలన్నీ వచ్చాక మీకు చూపిస్తాను నేను. అందుకని నెక్స్ట్ శనగలు కూడా నానబెట్టి ట్రై చేద్దామని అనుకుంటున్నాను. ఇప్పుడు మేము చిల్లీస్ యాడ్ చేసుకున్నామండి. చిల్లీస్ ఏంటంటే కారం కారంగా బాగుంటాయి కదా. ఇప్పుడు ఈ వైరస్ నుంచి మనల్ని మనం కాపాడుకోవాలంటే ఇమ్యూనిటీని పెంచుకునే విధంగా ఉండాలండి ఫుడ్. సో రోజు కూడా మన లైఫ్లో జింజర్, గార్లిక్, నిమ్మరసం, ఇంక ఇట్లా ఓట్స్ కానీ ఇట్లా ఫైబర్ ఫుడ్ అనేది ఇంపార్టెంట్. తర్వాత ఇంకా ఫ్రూట్స్, వెజిటబుల్స్ అవి కూడా, తర్వాత గింజలు, శనగలేంటి, రాజ్మా, అలసందలు ఇలాంటి గింజలు కూడా మంచిది తీసుకోవాలి. ఇవి ఇలా వేసుకున్నాక మూత పెట్టేసుకోవాలండి కొంచెం లో ఫ్లేమ్లోనే. బ్యాక్ సైడ్ కొంచెం ఫ్రై అయిన తర్వాత ఫ్లిప్ చేసుకోవాలి. అట్లా 2 సైడ్స్ కూడా సిమ్లోనే పెట్టుకుని ఉడకనివ్వాలి. రైస్ అప్పుడప్పుడు మిగులుతుంది కదండి, అట్లా మళ్ళీ నెక్స్ట్ డే అదే వేడి చేసుకుని తినే కంటే ఇట్లాగా స్నాక్స్ లాగా చేసేసుకుంటే అయిపోతుంది. చాలా హెల్దీ ఐటమ్ అండ్ టేస్టీగా కూడా ఉంటుంది, ఒక వెరైటీగా ఉంటుంది స్నాక్స్. ఇదండి నేను చేసిన స్నాక్స్. అందరికీ మా ఇంట్లో మా బాబుకి నచ్చినాయి, మా హస్బెండ్కి కూడా నచ్చినాయి. మీరు కూడా ట్రై చేయండి ఈ వెరైటీ. సింపుల్, ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇంకా మా తేజ్కి ఈ వీక్తో ఇయర్ ఎండ్ అయిపోతుందండి, స్కూల్ లాస్ట్ వర్కింగ్ డే అనమాట ఈ వీకెండ్తో. సో ఏంటంటే వాళ్ళ టీచర్ డ్యాన్స్ పార్టీ ప్లాన్ చేశారు. ఇంకా తర్వాత వాళ్ళది ఒక వీడియో లాగా తీశారనమాట, స్కూల్ ఇయర్ వాళ్ళ టీచర్ స్టూడెంట్స్ అందరితో. వాళ్ళు ఎలా అంటే వాళ్ళ 3rd గ్రేడ్ ఎట్లాగా వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఏంటని కొన్ని పిక్స్ పంపించమన్నారు. మా వాడు పంపించాడు కానండి, కొంచెం క్లారిటీ లేదు. నేను హౌస్ షిఫ్టింగ్ అప్పుడు నేను సరిగ్గా పట్టించుకోలేదు, ఇంకొంచెం బాగా చేసి ఉండాల్సింది. ఓకే, ఎనీవే నెక్స్ట్ టైం బాగా చేయని చెప్పాను నేను. I know. Oh, that's cool for Mom, I think. I don't know. What's that? There's Is that crazy? Oh, that's big boy. Yeah. That's the win. That's a big board. We're gonna get that big board. How are we gonna do it? That's small. Hey, that's Caleb. Awesome. Too short. Where's mine? Jalen. Every day I will. Hey, that's Jalen. That's you. Find out what we're made of. We are called to help our friends in need. Fun. You can't count on me. Like 1, 2, 3, I'll be there. No, funny. No. And I know when I need crazy. I can count on dude, you. crazy. Like 4, 3, 2, that? you'll be Wait, there. it's an adventure. That's barely my best friend. He said hard. Who's that? Okay. Yeah, that's a dog. ఆ వీడియో అయిపోయిన తర్వాత, చిల్డ్రన్ వీడియో అయిపోయిన తర్వాత ఇప్పుడు డ్యాన్స్ పార్టీ అన్నారండి. చూసారు కదా, వాళ్ళ పెట్స్తో డ్యాన్స్ వేస్తున్నారు వాళ్ళ టీచర్స్ ఏంటి, స్టూడెంట్స్. తేజ్ కూడా కాసేపు డ్యాన్స్ వేశాడు, మ్యూజిక్ పెట్టారనమాట వాళ్ళ టీచరు. కాసేపు అందరూ డ్యాన్స్ వేశారు. అట్లా బాగుంది. కాసేపు ఇట్లాగా డ్యాన్స్తో స్పెండ్ చేశారనమాట వాళ్ళ వీడియో కాల్. అందరూ వేశారు వాళ్ళ టీచర్స్, స్టూడెంట్స్ కొంతమంది. తేజ్ కూడా ఎంజాయ్ చేశాడు ఈ డ్యాన్స్ పార్టీని. కాసేపు ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు డ్యాన్స్ వేశారు. ఇదండి ఈరోజు నా వ్లాగ్. నా వ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, యూస్ఫుల్ అనుకుంటే షేర్ చేసుకోండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు బెల్ బటన్ క్లిక్ చేసి నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి.
ఇంకా మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మీ ముందుకు వస్తానండి. అంతవరకు ఇంట్లోనే ఉండండి, సేఫ్గా ఉండండి. టేక్ కేర్. బై బై, సీ యూ.